హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ స్కూల్లో అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి. అందుకనే పిల్లలు ఇద్దరు ఇలా రెడీ అయిపోయారనమాట. దాని కింద పంచలు వచ్చాయి, బట్ అవి వేయలేదు, నార్మల్ ప్యాంట్సే వేసి పంపించాను. ఫుల్గా ఆడుకుంటున్నారు కదా, మొత్తం మట్టి చేసుకొని వస్తున్నారు. ఆ మురికంతా అస్సలు పోవట్లేదనమాట. సో ఇంటికి కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే కొంచెం పనుండి బయటకైతే వెళ్ళాము. మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఒకటే చేసి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ దేనికోసం ఎగ్స్ కోసం ఆగాము. ఇంకా హస్బెండ్ అయితే ఎగ్స్ తీసుకొని వచ్చారు వెళ్ళి. పిల్లలిద్దరికీ ఫ్రూటీ అయితే కొనిచ్చామన్నమాట, తాగుతూ ఉన్నారు. ఇంకా వచ్చే దారిలో పూలు కనిపిస్తే తీసుకొని వచ్చేసాను దేవుడి దగ్గర పెట్టడానికి అని చెప్పేసి. చామంతి ఇంకా గులాబీ. సో ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము. వచ్చిన తర్వాత ఎగ్స్ బాయిల్ చేసి ఇక్కడ ఫ్రై అయితే చేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగే కర్రీ చేశాను బీరకాయ. సో అది ఇంకా ఎగ్స్ వేసేసి పిల్లలిద్దరికీ ముందైతే ఇక్కడ లంచ్ పెట్టేస్తున్నాను. అప్పటికే టైం 1 o'clock అలా అయిపోయింది. సో ఈవినింగ్కి బతుకమ్మ సెలబ్రేషన్స్ మా ఏరియాలో చేశారనమాట. ఈసారి అమ్మవారిని పెట్టారు కదా, ఇంకా అందరినీ పిలిచేసి ఫుల్ గ్రాండ్గా చేశారు. సో నేను ఎక్కడున్నానో చెప్పండి. ఇందులో ఫస్ట్ టైము నేను ఇలా వేయడము, కోలాటం కానీ డ్యాన్స్ కానీ చాలా బాగుంది. అందరితో కలిసి చాలా డేస్ తర్వాత ఇలా స్పెండ్ చేయడం. అందరము మంచిగా రెడీ అయ్యాం కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాము. వెళ్ళిపోయే ముందు బతుకమ్మని ఇంకా తీసుకొని వెళ్ళే ముందు అయితే మా ఏరియాలో వాళ్ళే వీళ్ళందరూ చాలా మంచిగా ఉంటారు, ఫ్రెండ్లీగా. సో అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసేసుకొని ఇంకా బయలుదేరేసాము. వెళ్ళేటప్పుడైతే ఈ డ్రమ్స్ తీసుకొని కొడుతున్నారు కదా, శ్రీయాన్ అయితే నాకు కూడా కావాలని ఏడుస్తుంటే అక్కడ వాడితో కొట్టిస్తూ ఇంకా హస్బెండ్ కూడా కొడుతూ ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ దగ్గరలోనే మా ఇంటి ముందే ఉంటుంది ఒకటి చిన్న కాలువ, అందులోనే వదిలేసాము. చాలా లేట్ అయిపోతుంది కదా, సో అందుకనే ఇక్కడే చేసేసారనమాట. ఫస్ట్ టైము ఇదంతా నేను దగ్గరుండి ఇలా చూడడము. నేను ఎప్పుడు అంటే బతుకమ్మ వేసేటప్పుడు చూసానులే, కానీ దగ్గరుండి ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇవ్వాలి అన్నమాట చూడడము.
సో చూసారు కదా కపుల్ డాన్సెస్, సోలో డాన్సెస్, ఇంకా అంతా ఇలా అయిపోయిన తర్వాత 1 o'clock వరకు ఇక్కడే ఉండిపోయామన్నమాట. శ్రీయాన్ అయితే కొంచెం క్రాంకీ అయిపోతున్నాడు. చాలా టైం అయిపోయేసరికి ఇంకా ఆడుకోవట్లేదనమాట. ఆరుష్ అయితే మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు. ఈ దరిదాపుల్లోనే లేడు, కనపడితే ఎక్కడింట్లో తీసుకెళ్తానో ఏమో అని చెప్పేసి ఇంక ఇక్కడ 1 అయిందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోదామని లైట్స్ కూడా ఆఫ్ చేసాము. వెళ్ళే ముందు అయితే ఇలా ఆడుకొని ఇంకా బయలుదేరేసాము. సో ఇది ఇవాళ వీడియో, నచ్చితే లైక్ చేయండి. బాయ్.